నమస్తే. నేను సోది చెప్పే అక్కను. సోది చెప్తానమ్మ సోది చెప్తాను. ఉన్నయి ఉన్నట్టు చెప్తాను. లేనివి లేనట్టు చెప్తాను. నేనే వేదిక మీదికి వస్తున్న మాధవీలతను, హైదరాబాదు నగర లోక్సభ అభ్యర్థిని బీజేపీ పార్టీ నుంచి అని వేదిక మీదికి వచ్చినటువంటి మాధవీలత 4-5 భారతదేశం గురించి 4 వివరాలు చెప్పింది. 4 మోదీ కోరుకుంటున్నాడని చెప్పింది. 1 మహిళ, 2వది దళిత, 3వది యువత, 4వది ఒకటేదో చెప్పింది. 4వది 1వది దళితుల గురించి మాట్లాడుకుందాం. దళితుల్ని ఆమెమంటారు, మన రాష్ట్రపతి దళితురాలు ద్రౌపది ముర్ము ఆమెను కూర్చోబెట్టిండు మా మోదీ. కానీ పార్లమెంట్ ఇనాగరేషన్కి, అయోధ్య రామస్వామి దేవాలయ ఇనాగరేషన్కి మేము మాత్రం పిలవమని చెప్పిండు. అది మహిళ, అది దళితులకు ఇచ్చేటటువంటి గౌరవం మా మోదీ గారు అని చెప్పింది. 2వది వచ్చి స్త్రీలు, స్త్రీ శక్తి అంట దేశం మీద. బీజేపీ వల్ల, మోదీ వల్ల స్త్రీ శక్తి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందంట. కాబట్టే గుజరాత్లో ప్రతిరోజు 6 మంది మానభంగం చేయబడుతున్నారు మహిళలు. ఉత్తరప్రదేశ్లో రోజుకో మానభంగం జరపబడుతోంది. దేశం మీద మహిళలకు గౌరవం లేదు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కి పోయినసారి జైలు నుంచి వస్తే టికెట్ ఇచ్చినాం, కానీ ఈసారి మేము టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంది. ఇదే మోదీ 2వ ఆయుధం అని చెప్పుకుంది. 3వది దళిత మహిళ, రైతు దేశం మీద నడిబొడ్డు మీద 4 నల్ల చట్టాలు తీసుకొని వస్తే 700-800 మందిని చంపేసిన ఘనత నాకుంది. రైతుని, అన్నం పెట్టే రైతుని, మట్టిలో నుంచి బంగారం పండించే రైతుని నేను పొట్టన పెట్టుకున్నా. ఎంఎస్పి ఇయ్యను వాళ్ళకు అని చెప్పింది. 4వది యువతకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి ఎన్నికల్లో వాడుకున్నాము, ఓట్లు వేయించుకున్నాము. గత 10 ఏళ్ల నుంచి మేమే అధికారంలో ఉన్నాం, కానీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాం. 10 ఏళ్ళైనా 20 కోట్ల ఉద్యోగాలు కదా, 20 లక్షలు కూడా ఉద్యోగాలు ఇయ్యని ఘనత మాదే. రాక్షస పాలన మాదే, ప్రజల్ని హింసించే పాలన మాదే, హిందూ ముస్లింల కొట్లాట పెట్టే మాదే, మతాల మధ్యలో చిచ్చులు పెట్టేది మాదే. దేశం అభివృద్ధి అంటే మాకొద్దు, కేవలం దేశం కోసం, ధర్మం కోసం బతుకుతాం, మీరు మాకు ఓట్లు వేయండి, మేము గుజరాత్ వాళ్ళని మేపుతామని చెప్పినటువంటి సోదెక్క కథ ఇప్పటితో ముగిసిపోయింది.